హలో హాయ్ అండి. శిశు విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వీడియో వచ్చేసండి శ్రీమంత్ వీడియో అండి. ఈ వీడియో నేను ఎప్పుడు కూడా శ్రీమంత్ వీడియో అనేది పెట్టలేదండి. పెళ్ళిళ్ళు అంటారు, చాలా వీడియోలు ఆంధ్ర పెళ్ళిళ్ళు ఇట్టేసాను, తెలంగాణ పెళ్ళిళ్ళు ఇట్టేసానండి. శ్రీమంత్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనండి. ఒక కామెంట్ కూడా పెట్టండి వీడియో నచ్చితేనండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఎక్కడ స్క్రిప్ట్ కాకుండా వీడియో అంతా చూడండి, ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చకపోతే అప్పుడు నాకు చెప్పండి, కంపల్సరీగా ఈ వీడియో మీకు నచ్చుద్ది. స్టార్టింగ్ నుంచి ఒకసారి ముందైతే వీడియోలోకి వచ్చేద్దామండి. వీడియో చూసేయండి. మా ఫ్రెండ్స్ అందరం కూడా మేము అందరం వెళ్ళిపోయామండి శ్రీమంతానికి. అక్కడ ఎలా చేసామో శ్రీమంతం మీరే చూసి కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం శ్రీమంతంలోనండి. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ అయితేనండి ఇలాగా ఇంట్లోనే చేసుకుంటామండి శ్రీమంతం అనేది. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఇంట్లోనే చేసి చాలా బాగా చేసిందండి. ఇంట్లో చేసిందండి. మొత్తం 35 వాళ్ళందరినీ పిలుచుకుందండి. మొత్తం ఫ్రూట్స్ అండి, పళ్ళు అండి, పిండి వంటలు, బట్టలు అన్నీ ఎలాగా డెకరేషన్ అయితే మంచిగా చేశారండి. అన్నీ అక్కడ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారండి. అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మనకి వాళ్ళ పద్ధతి ప్రకారం తల్లిదండ్రులు అయితే బట్టలు అయితే పెడతారంటండి. తల్లిదండ్రులు అయితేనండి బట్టలు అయితే పెట్టేస్తారండి కూతురికి అల్లుడికినండి. నాకు కూడా ఎప్పుడు కూడా శ్రీమంతానికి నేను కూడా వెళ్ళేదండి. నాకు పెద్దగా తెలియదండి శ్రీమంతం. ఇదే ఫస్ట్ టైం అండి శ్రీమంతానికి వెళ్ళడం అయితే. శ్రీమంతానికి వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం శ్రీమంతం రావడం. నాకు కూడా తెలియదండి అక్కడ శ్రీమంతం అంటే ఏంటని. ఇక్కడికి వెళ్ళాక తెలిసిందండి. ముందుగానండి బాగానే ఫుడ్ అయితే డెకరేషన్ చేసేసారండి. మొత్తం పిండి వంటలు, స్వీట్స్, ఫ్రూట్స్ పెట్టేశారండి. వెళ్ళిన వాళ్ళందరూ తినండి పసుపు రాసండి, కాళ్ళకి బొట్లు అయితే పెట్టారండి. ఇంకా అందరం ఉండండి అలా కుర్చీల్లోనండి చైర్లోని కింద కూర్చున్నామండి. వేడుక చాలా బాగా జరిగిందండి. శ్రీమంత వేడుక చాలా బాగా అనిపించిందండి. అందరం వెళ్ళాకనండి ముందైతేనండి అమ్మాయి తల్లిదండ్రులు అయితేనండి బట్టలు పట్టు బట్టలు అల్లుడికి కూతురికి అయితే బట్టలు పెట్టేశారండి. బట్టలు పెట్టాకనండి మనకు వడలిప్పడం అనేది ఉంటుందంటండి. ముందు తల్లిగారి బట్టలు కట్టుకుని వచ్చండి. తల్లిగారు పెట్టిన చీరలోనే వడిలిపుతారంటండి. అన్నీ కూడా వాళ్ళే తెస్తారు కదండి. ఫ్రూట్స్, పళ్ళు, పిండి వంటలు అన్నీ మంచిగా అమ్మాయికి అయితేనండి బొట్టు పెట్టి బట్టలు అయితే అందిస్తారండి. చాలా మన పూర్వకాలం చేస్తున్న పద్ధతులండి శ్రీమంతం అనేది. ఇంతప్పుడు వేడుక ఎంత బాగా జరుగుతుందో. కొంతమందికి ఆనవాయి ఉంటాయండి, కొంతమందికి ఆనవాయి ఉండవంటారండి. నాకైతే చేయలేదండి, మాకైతే ఆనవాయి లేదటండి. అందుకే నాకు తెలియదండి శ్రీమంతం గురించి, ఓకేనండి. ముందైతేనండి తల్లిదండ్రులు పాపకి కొత్త బట్టలు అయితే పెట్టేసారండి. చీర కట్టుకుని వచ్చే కాదండి అప్పుడు మనకు వడలిప్పడం అనేది ఉంటుందండి. అయితే చీర అయితే కట్టుకుని వచ్చిందండి అమ్మాయి. చాలా అందంగా నిజంగా ఉన్నదండి. పచ్చ కలర్ చీరలోని మస్తుగా అనిపించింది. అమ్మాయికి అయితేనండి ముత్తైదువులు, వాళ్ళ అత్తమామలు, వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ పక్కనే ఉండడం చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉందండి. అందరినీ పలకరించి చాలా మంచిగా అనిపించిందండి అమ్మాయికి కూడా. అందుకే కడుపులో బేబీ కూడా ప్రశాంతంగా ఆనందంతో ఉండాలని ఇలాంటి వేడుకలు చేస్తారని నాకు అర్థమైందండి. అమ్మాయి ఎంత ఆనందంగా ఉంటుంది, కడుపులో బేబీ కూడా అంతే ఆనందంగా ఉంటుంది కదండి అనిపించిందండి. అందుకేనండి శ్రీమంతం అనేది తీసుకుంటారు. ఆనవాయి అంటారు కానీ ఆనవాయితో మరి ఉంటాయి లేదా నాకైతే తెలియదు. నాకైతే ఇలా అర్థమైంది. మంచిగా అందంగా ప్రశాంతంగా అందరినీ చూసి ఆనందంగా ఉండడం, అందుకని కడుపులో బేబీ కూడా ఆనందంగా ఉంటుంది అనిపించిందండి. ముందైతే వడిలోనండి పది జాగ్రత్తలు పెట్టి పసుపులు ఎక్కువ వేసండి. తల్లిదండ్రులు స్వీట్స్ పట్టు అన్నీ అయిపోయిందండి. వడిలో వేశారు. వాళ్ళు అక్కడ చేసి ఇచ్చాక వాళ్ళ అత్తయ్య గారు మాధవ్ గారు వచ్చి వాళ్ళు కూడా తీర్చారండి. అలాగే వచ్చిన చుట్టాలందరూ కూడా వాళ్ళందరూ కూడా వడలించారండి. అలాగా 5, 11 మంది అయితే నింపిస్తారండి.
ఎప్పుడైనా వచ్చారండి. నాకైతే తెలియదండి పట్టుకెళ్తారని. నేను తెలియక డబ్బులే పట్టుకెళ్ళానండి. ఎప్పుడు వెళ్ళలేదు కదండి శ్రీమంతానికి, అందుకు నాకు తెలియదండి. చాలామంది అయితే తెచ్చారు. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేక నాకు చీర అనేది పట్టుకెళ్ళలేదు. సారీ ఎప్పుడైనా వెళ్తున్నాం ఇలా పట్టుకెళ్ళాలని తెలుసుకున్నాను. వాడైతే నిప్పేసారండి. ఇప్పుడు ఆ వడి నింపాక అందులో కూడా మళ్ళీ వడిలోంచి తీసేయాలంటండి. ఇలాగల వాళ్ళ తల్లిదండ్రులు అయిపోయిందండి. పాపకాక్షలు జీవించేది చాలా మంచిగా అనిపించింది. మనం వడి నింపే ముందు కూడా ఎప్పుడు తుమ్మకూడదంట, అవి తీసే ముందు కూడా తుమ్మకూడదంట. అందుకని తొందరగా వడి నింపి వెంటనే కూడా తీసేసారండి. ఎందుకంటారా అదొక అది చాలా ఒక సెంటిమెంట్ అంటండి, అలా ఉంటుందటండి పద్ధతి వరకు. ఇప్పుడు ఈ వడి నింపుకుండండి దేవుడి గదిలోకి వెళ్ళి మన దేవుని మొక్కుకోవాలంటండి. కాకపోతే చాలా హెవీగా బరువుగా ఉంటుంది. అమ్మాయి అయితే అక్కడే ఉంటా పటానికి అయితే దండం పెట్టుకుందండి. ఇగండి చూడండి ఇంకా వడి నింపుతూనే ఉన్నారండి. అమ్మాయి వడి ఆల్రెడీ నిండిపోయింది బరువు. కానీ చూసేయండి, మొత్తం వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనండి, ఇంకా చాలా వీడియో ఉంది, చాలా బాగుంటుంది. వీళ్ళందరూ అయిపోయాక మేము వస్తామండి పాపకి గాజులది వేయడానికి. మొత్తం వీడియో చూడండి.
Okay, smile. Real. ఫోటో ఆ ఫోటో కూడా నా శ్రీమంతులు అయిపోయిందండి. చాలా బాగా జరిగింది. శ్రీమంతులు అంతా మంచిగా అయింది. అన్ని తిన్నాము పెడుతున్నామండి. కాకపోతే ఏం చేయాలంటే మీరు ఒకసారి ఆగి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ ఓకేనండి. అందరూ లైక్ చేయండి. ఆమె బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడు బొమ్మలు కూడా వస్తాం. అబ్బాయి తీసుకున్నారు సార్ ఇదే ఉంటుంది అంటే మళ్ళీ అప్పుడు వస్తాం. అబ్బాయి సరే నమస్తే పిల్లకి నేసం వస్తుంది. బాయ్ అండి.